సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. పండగకు సొంతూళ్లకు వెళ్లే జనాలతో రైళ్లన్నీ నిండిపోయాయి. జనరల్ బోగీల్లో ప్రయాణానికి టికెట్ కోసం క్యూ కట్టారు జనాలు. ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒకసారి ఏదైతే సంక్రాంతి పండగకు ఇంటికి వెళ్లే వాళ్ళతో ప్రయాణికులతో కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, రైలు ఏదైతే జనరల్ టికెట్ కౌంటర్ దగ్గర కూడా భారీగా క్యూ లైన్ లో వేచి ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి ఏదైతే సికింద్రాబాద్ నుంచి భారీగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ఏపీ కావచ్చు, ఇతర స్టేట్స్ కి కావచ్చు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో రద్దీకి అనుగుణంగా కూడా భారీగా ట్రైన్స్ వేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. తదనుగుణంగా ఏదైతే రెగ్యులర్ గా ఉండే ట్రైన్లు కాకుండా ఎక్స్ట్రా వేసిన ట్రైన్లు కాకుండా ఒకవేళ రష్ ఎక్కువగా ఉంటే వెంటనే కూడా ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తున్నట్టు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పండగకి హైదరాబాద్ ఖాళీ అవుతున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ప్రయాణికులు కూడా ఇంకా వస్తున్నారు. సో రేపు ఒక్కరోజు కొంతమందికి ప్రైవేట్ సమస్యలు కొన్ని నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు కాకుండా వాళ్ళకు వేళ లీవ్ పెట్టుకుంటే కొంతమంది ఈ రోజు వెళ్లే సిచ్యువేషన్ ఉంది. రేపు సో ఎల్లుండి నుంచి పండుగ ఉంది కాబట్టి 3 days కలిసి వస్తుంది. రేపు ఒక రోజు లీవ్ పెట్టుకుంటే 5 days కలిసి వస్తుందని కొంతమంది ఈ రోజు వెళ్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే నిన్న రైల్వేలో బెర్త్ దొరకక కావచ్చు, సీట్ దొరక కావచ్చు, అట్లీస్ట్ జనరల్ బోగీలో నిల్చోడానికి ప్లేస్ లేకున్నా కూడా కొంతమంది ఈ రోజు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే సాధారణంగా రైల్వేలో రాత్రి సమయంలో ఈ సిచ్యువేషన్ కనిపిస్తోంది, కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీగా రష్ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే రైల్వే అధికారులు ఏర్పాట్లు కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా పండుగ రష్కి సంబంధించి ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.